ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, యూట్యూబ్ కుటుంబ సభ్యులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నా. దేవుని మహాకృపను బట్టి మరి డిసెంబర్ నెల 1వ తారీఖు మరి మనం క్రిస్మస్ పండుగ దినాల్లో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. అందును బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. పిల్లరా, మరి దేవునికి వాక్యంలో నుండి గత కొన్ని దినాల నుండి ఈయన లోక రక్షకుడు, ఈయన ద్వారే రక్షణ పొందుట అని మనం అంశంగా తీసుకొని దేవుని వాక్యాన్ని మనం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రపంచంలో మనల్ని రక్షించువారు ఎవరు లేరు, కానీ రక్షించువాడు ఉన్నాడు అంటే ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనే మనల్ని రక్షిస్తాడు, రక్షించుటకు సమర్థుడు. అది ఎప్పుడు అంటే నువ్వు దేవుని మాట వినాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్య ప్రకారం నీ జీవితాన్ని ప్రభువుకి సమర్పణ చేయాలి. అప్పుడే పాపము నుండి, శాపము నుండి, భయంకర నాశన కోపము నుండి దేవుడు నిన్ను రక్షిస్తాడు, రక్షణలోనికి దేవుడు నిన్ను తీసుకువస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈయన నిజంగా లోకరక్షకుడు, నిజంగా దేవుడు లోకరక్షకుడు. ఎందుకు ఆ మాట చెప్తున్నాము అంటే, మరి మొన్నటి దినాన మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోనాను నినివే పట్టణాన్ని నేను దహించి వేయబోతున్నాను, ఆ ప్రజలను నేను నశింప చేయబోతున్నాను, కానీ నీ ద్వారా సువార్తను ప్రకటించి, నీ ద్వారా నిజరక్షకుడి గురించి తెలియచేసి వారందరూ మారితే, ఏ పట్టణాన్ని నేను నాశనం చేయాలని, ఏ పట్టణ ప్రజలను నేను నాశనం చేయాలని ఉద్దేశించానో, వారు నీ మాట అనగా నేను పంపినట్టు నీ మాట వారు విని లోబడితే ఆ కీడు నుండి నేను వారిని తప్పిస్తాను అని యోనాతో దేవుడు మాట్లాడి పంపించాడు. అందుకని యోనా అంటాడు చక్కని మాట, 4వ అధ్యాయం 2వ వచనంలో, నీవు కటాక్షమును జాలిను బహు శాంతము అత్యంత కృపగల దేవుడు అయ్యుండి. అది చూచారా, గొప్ప బిరుదులు యోనా భక్తుని ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన కటాక్షము కలిగిన దేవుడు, ఆయన జాలి కలిగిన దేవుడు. కఠినుడు కాదండి మన దేవుడు, యుద్ధాలు చేసే దేవుడు కాదు మన దేవుడు, ఎవరిని ఇబ్బంది పెట్టే దేవుడు కాదు మన దేవుడు. అందరినీ రక్షించాలి. అది పాపములో నశించుట దేవునికి ఇష్టం కాదు. కాబట్టి అందరూ రక్షించాలి, అందరూ రక్షణ పొందాలి. ఇది దేవుని యొక్క సంకల్పం, ఇది దేవుని యొక్క చిత్తము అని దేవుని వాక్యము ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఈ కృపాకాలంలో ఇంకనూ అందరినీ ఆయన కృపచేత ప్రేమిస్తున్నాడు. ఆయన ఎంత ఘోర పాపినైనను ప్రేమించే దేవుడిగా ఉన్నాడు. ఎవరిని త్రోసివేసే దేవుడు కాదండి, ఎవరిని నెట్టివేసే దేవుడు కాదండి. అందరినీ హక్కుని చేర్చుకునే దేవుడు, అందరినీ రక్షించే దేవుడు, అందరికీ రక్షణ భాగ్యమును అనుగ్రహించే దేవుడు అని దేవుని వాక్యము దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి రక్షణ దేవుని దగ్గర ఉంది. నువ్వు రక్షణ పొందుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఆయన రక్షించడానికి సమర్థుడు. అందుకనే మనం గమనం చేస్తే, నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అది మీ కొరకు బాబు, మీ కొరకు, ప్రపంచంలో ఉన్న 7 ఖండ ప్రజల కొరకు, ప్రపంచంలో సర్వ మానవాళి కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన పుట్టకపోతే రక్షణ దొరికేది కాదు. ఆయన పుట్టి ఉన్నాడు నిన్ను రక్షించాలని. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క
చిత్తము అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనము నిర్లక్ష్యంగా ఉండకూడదు, మనము అనాలోచనతో ఉండకూడదు, మనము అజాగ్రత్తతో ఉండకూడదు. అర్థమైందా? రక్షణకు చేరువుగా రావాలి, వాక్యానికి దగ్గరగా రావాలి, ప్రార్థనా జీవితానికి దగ్గరగా రావాలి, సంఘానికి దగ్గరగా రావాలి, సంఘ సహవాసానికి దగ్గరగా రావాలి. ఈరోజు దేవుడు ప్రేమించి ఏమండి సంఘాలను సమీపంగా దేవుడు ఉంచుతున్నాడు. ఎన్ని సంఘాలు నిన్ను రక్షణ నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఎన్ని సంఘాలు దేవుడు నీ కొరకు సేవకులను సంఘాలను దేవుడు ఏర్పాటు చేశాడు. సమీపంగా చాలా దగ్గరగా దేవుడు నీకు సంఘాలను ఏర్పాటు చేశాడు. ఏమండి ఇకనైనాను ఇప్పుడైనాను వాక్యాన్ని విని వాక్య ప్రకారమైన రక్షణ పొందుటకు నువ్వు ఇష్టపడతావా? అలా ఇష్టపడితే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తాడు. అలాగే ఇష్టపడితే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి రక్షణ ఎవరు సొత్తు కాదు, రక్షణ ఎవరి హ్యాండ్ ఓవర్లో లేదండి. రక్షణ దేవుని చిత్తం, దేవుని దగ్గరే ఉంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఎందరూ ఆయన మాటలు వింటారు, ఎందరూ ఆయన మాటలు గైకొంటారు, ఎందరు వాక్యానికి లోబడతారో అందరికీ దేవుడు రక్షణ ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? పొందుకోవడానికి నువ్వు రెడీగా ఉన్నావా? ఎలా ఉన్నావో ఒకసారి నీకు నీవే జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు పిల్లరా, దైవ గ్రంథంలో మనం చూస్తే యోహాను సువార్త 12వ అధ్యాయం 47వ వచనంలో నేను లోకమునకు రక్షకుడు, లోకానికే రక్షకుడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి పిల్లరా ఆయన రక్షణ మనకు ఉచితంగా ఇస్తున్నాడు, ఊరకని ఇస్తున్నాడు. పొందుకుంటావా? పొందుకుంటే నీ మేలు పొందుకుంటావు. రక్షణ పొందితే నీవును నీ ఇంటి వారు మేలు పొందుకుంటారు. రక్షణ పొందితే నీవును నీ ఇంటి వారు ఆశీర్వదించబడతారు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా మనము దేవుని వాక్యము చేత పట్టబడి రక్షించబడాలి. అది అందరి చక్కని మాట యోహాను సువార్త 3వ అధ్యాయంలో అంటాడు నికోదేముతో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ, ఒకడు క్రొత్తగా రక్షించబడితేనే కానీ నా రాజ్యమునకు వారసుడు కాడు. క్రొత్త జన్మ, క్రొత్తగా రక్షించబడాలి. దాన్ని బట్టియే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దాన్ని బట్టియే దేవుడు నిన్ను ఆదరించి ఆశీర్వదిస్తాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, నీవును నీ ఇంటి వారు రక్షణ పొందాలి అని దేవుడు కోరుకుంటున్నాడు, దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు ఇష్టపడుతున్నావా? అలా నీ ఇష్టపడితే, ఆశపడితే నీ జీవితాన్ని దేవుడు రక్షణకరముగా మార్చివేస్తాడు. అదే చక్కని మాట. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేస్తే రాబోయే ఉగ్రతను నువ్వు ఎలాగో తప్పించుకుంటావు. సహోదరా, సహోదరి, రాబోయే ఉగ్రతను తప్పించుకోవాలి, రాబోయే ఉగ్రతను జయించాలి అంటే ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయ. దేవుని వాక్యానికి, దేవుని యొక్క సహవాసానికి నీవు సమీపస్తుడిగా ఉంటే నువ్వు మేలు పొందుకుంటావు, నువ్వు దీవించబడతావు, నువ్వు ఆదరించబడతావు. దేవుని నామానికి స్తోత్రం. మన జ్ఞాపకం చేసిన అపోస్తుల కార్యంలో నపుంసకుడు పిలుపు ద్వారా, యా తడవెందుకు, ఆలస్యం ఎందుకు, ఇగో నీళ్లున్నాయి, నీళ్ళల్లో నాకు బాప్తీసమివ్వు. నీళ్లతో కాదండి, నీళ్ళల్లో బాప్తీసమివ్వు. నీళ్ళల్లో అంటే విస్తారమైన నీళ్లు ఆ దినాల్లో ఉన్నాయి, ఈ దినాల్లో కూడా ఉన్నాయి, దేవుడు ఇచ్చాడు మనకి. నీళ్లతో కాకుండా నీళ్ళల్లో బాప్తీసం తీసుకుంటే అదే నిజ రక్షణ. దేవనామానికి మహిమ ఘనత ప్రభావము కలుగునగాక. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము దేవునితో ఆత్మ సంబంధమైన, విశ్వాస సంబంధమైన
జీవితాన్ని మనం కలిగి జీవించాలి అంటే నినివే పట్టణాన్ని రక్షించిన దేవుడు, నినివే పట్టణంలో ప్రజలను రక్షించిన దేవుడు ఈరోజు నిన్ను, నీ గ్రామమును, నిన్ను, నీ ఇంటి వారిని, నీ రక్త సంబంధికులను, నీ స్నేహితులను, నీ బంధువులను నీ ద్వారా దేవుడు రక్షించాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ పొందడానికి నీవు సిద్ధపడాలని ప్రభు పేరట చేతులు జోడించి మనం చేస్తున్నా. వాయిదాలు వేయబాకండి, రేపు ఎల్లుండని వాయిదాలు వేయబాకండి, గడువులు పెంచబాకండి, తొందర ఏముందని చెప్పేసి అనుకోబాకండి. మా బాబు, నేడు రేపు ఏమి సంభవించునో ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. కాబట్టి ఎవరికి సంభవించిందో తెలియదు కనుక మనల్ని మనము దేవుని దగ్గర సమర్పణ చేసుకుందాం, మనల్ని మనము దేవుని దగ్గర అర్పణ చేసుకుందాం, దేవుని దగ్గర మనల్ని మనము సిద్ధపడదాం, దేవుని యొక్క బిడ్డలముగా రక్షణ పొందుదాం. అదే దేవుడు మన దగ్గర కోరుకుంటుంది. పిల్లల, నువ్వు రక్షణ పొందాలి, నువ్వు మేలు పొందాలి, నువ్వు దీవించబడాలి, నువ్వు ఆదరించబడాలి, ఆశీర్వదించబడాలి, దేవుని చేత కృపావరముల చేత తృప్తి పొందాలి. అదే దేవుని యొక్క ఉద్దేశం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని దగ్గర మేలు ఆశీర్వాదాలు పొందాలి అంటే దేవుని కార్యాలు గొప్ప. అవి ఎప్పుడు దొరుకుతాయి అంటే నువ్వు రక్షించబడినప్పుడు దేవుడు చేస్తాడు. నువ్వు రక్షించబడినప్పుడు దేవుడు నెరవేర్చువాడిగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు సఫలము చేసే దేవుడిగా ఉంటాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం, మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుందాం. దేవుని చిత్తానుసారమైన జీవితంలో మనము జీవించి మనము గొప్ప మేలు మనం పొందుకోవాలని ప్రభు నామములో ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి పిల్లరాన్ని ముగించబోతున్నాను. రక్షణ దేవుని దగ్గర ఉంది. పొందుకుంటావా? రక్షణ పొందుకోవడానికి నీ కులం అవసరం లేదు, నీ మతం అవసరం లేదు, నువ్వే జాతి ఏ వర్గానికి చెందిన అవసరం లేదు. నువ్వు తెల్లని వాడవా, నల్లని వాడవా, ఎర్రని వాడవా, నువ్వు తెలుగు మాట్లాడతావా, ఇంగ్లీష్ మాట్లాడతావా, హిందీ మాట్లాడతావా, బాబు ఏ భేదం లేదు. అందరూ రక్షణ పొందొచ్చు, అందరూ రక్షణలోనికి రావచ్చు అని దేవుడు 2 చేతులు చాచి పిలుస్తున్నాడు. ప్రయాసపడి పాపభారం మోస్తున్న సమస్తమైన జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని రక్షిస్తాను, నేను మీకు విశ్రాంతినిస్తాను, నేను మీకు నెమ్మదినిస్తాను, నేను మీకు గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాను అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి పిల్లరా, ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకుండా ప్రభువుతో ఆత్మ సంబంధమైనగా జీవించి ఆత్మీయ మేలు దీవెనలు మీరందరూ పొందాలని ప్రభు పేరట ప్రభు నామములో మనవి చేస్తున్నాను. కాబట్టి పిల్లరా, రక్షణ పొందండి. ఎంతకాలం తాత్కాలికంగా, ఎంతకాలం పిల్లరా ఆచారంగా ఉంటారు, ఎంతకాలం అలవాటు ప్రకారంగా చర్చికి వస్తూ పోతూ ఉంటారు. అలాగుంటే రక్షణ రాదండి. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై నువ్వు రక్షించబడి బాప్తీసం తీసుకున్న రోజునే నీ రక్షణ దొరుకుతుంది. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువులో నీవు ఉంటే రక్షణ నీకు దేవుడిస్తాడు. ప్రభు సహవాసంలో నీవు ఉంటే రక్షణ దేవుడు నీకు ఇస్తాడు. ప్రార్థనలో నీవు ఉంటే రక్షణ దేవుడు నీకు ఇస్తాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం, మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుందాం, రక్షణ పొందుదాం. కారణం ఏంటి అంటే ఆయన కటాక్షము కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, కృపా శాంతము కలిగిన దేవుడు. యోనా అంటున్నాడు, ప్రభువా నువ్వెంత కటాక్షము కలిగిన దేవుడు అయ్యా, నువ్వెంత కృప కలిగిన దేవుడవు, నువ్వెంత జాలి కలిగిన దేవుడవు. నీవు కోపమును, నీ ఉద్రేకముని అయా నీ సృష్టి కొరకు నువ్వు మాని రక్షించావు. నినివే పట్టణాన్ని రక్షిస్తున్నావు. నినివే పట్టణాన్ని రక్షించిన దేవుడు నిన్ను రక్షించడా? నినివే పట్టణంలో ఒక వర్గం వారు లేరు, ఒక తెగవారు లేరు, ఒక జాతి వారు లేరు, అందరూ ఉన్నారు. అన్ని కులములు, అన్ని మతాలు ఉన్నవారు ఉన్నారు. అందరిని రక్షించాడు అండి. అందరినీ ఆయన రెక్కలతో కాపాడి భద్రపరిచాడండి.
అందరినీ పిల్లరా సజీవ లెక్కలో ఉంచడానికి దేవుడు కరుణ చూపించాడు. దేవుడు అంటాడు, నువ్వు కటాక్షము కలిగిన వాడువయ్యా, నువ్వు కృప కలిగిన వాడువయ్యా, నువ్వు ప్రేమ కలిగిన వాడువయ్యా, బహుశాంతము కలిగినటువంటి వాడువు, అత్యంత కృప కలిగిన దేవుడవు. ఆమేన్, హల్లెలూయా. ఎన్ని బిరుదులు యోనా దేవుడికి ఇస్తున్నాడు చూడండి అమ్మా. అవన్నీ కూడా నీకు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. అది ఇవ్వాలి అంటే, అవి నువ్వు పొందుకోవాలి అంటే నువ్వు రక్షించబడాలి, రక్షణ నువ్వు పొందుకోవాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దీవిస్తాడు. నిత్యరాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులుగా, హక్కుదారులుగా దేవుడు చిత్తపరుస్తాడు. అది కృప, అతి సమాధానము దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించేద్దాం. కృపామేడ ప్రేమికులను మా తండ్రి, ఇంతవరకు మా మధ్య నువ్వు ఉన్నందుకే నీకు వందనాలు. ఈ వాక్యము ద్వారా, నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించారు ప్రభా. నూతన మాసాన్ని అనగా ఈ సంవత్సరం యొక్క ఆఖరి మాసం డిసెంబర్ మాసాన్ని మీరు మాకు ఇచ్చారు, అందుకే నీకు వందనాలు. ఈ పురాతన కాలంలో నీ మాటలు వినటానికి, నీ వాక్యముని ధ్యానం చేయడానికి మీరు చూపిన కృపకై, ధన్యతకై నీకు వందనాలు. దీవించండి, ఆదరించి, ఆశీర్వదించమని, తోడుగా ఉండమని, సహాయం చేయమని యేసుని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా, మరి ఈ క్రిస్మస్ మాసంలో మనం ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి, మీ కుటుంబాన్ని దీవించి, ఈ క్రిస్మస్ యొక్క సంతోషాలు, ఈ క్రిస్మస్ యొక్క ఆనందాలు మీకును మీ పిల్లలకును దేవుడు నిండారుగా అనుగ్రహించి, మరి మీరందరూ రక్షణ రావాలని ప్రభు పేరట, ప్రభు నామములో మనవి చేస్తున్నాను. పిల్లరా, మరి ఇంకా దేవుని వాక్యాలు విని ఆత్మీయమైన పొందాలి అంటే, మరి సమీపంలో మీకు దగ్గరలో చీరాల ప్రాంతంలో మాకు 3 చర్చెస్ ఉన్నాయి. రండి, దేవుని మాటలు వినండి, ఆత్మీయ మేలు, ఆత్మీయ దీవెన, ఆశీర్వాదాలు పొందాలి అని ప్రభు పేరట, ప్రభు నామములో మనవి చేస్తూ ఉన్నాను. ప్రతి ఆదివారం మొదటి ఆరాధన మరి ఐక్యనగర్ హౌసింగ్ కాలనీలో ఐల్టీడీ గెస్ట్ హౌస్ వెనకాల మా చర్చి ఉంది. రండి, దేవుని వాక్యాలు వినండి, ఆత్మీయ మేలు పొందండి. తిరిగి రెండో ఆరాధన మరి రామాపురం బీచ్ రోడ్లో అబ్దుల్ కలాం కాలనీలో చర్చి ఉంది. ఆడ ఉదయం 9:30 అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది. రండి, దేవుని మాటలు విని ఆత్మీయ మేలు పొందండి. 3 ఆరాధన మరి ఆదివారం ఉదయం 11:30కు మరి పేరాల హై స్కూల్ దగ్గర ఆంధ్రరత్న నగర్లో మా మెయిన్ చర్చి ఉంది. అక్కడ ఆరాధన జరుగుతుంది. రండి, దేవుని మాటలు విని ఆత్మీయ మేలు పొందండి. తిరిగి ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరి ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ప్రార్థనలో పాల్గొనండి. ఆత్మీయ మేలు, దీవెనలు మీరు పొందుకోవాలి అని ప్రభు పేరట, ప్రభు నామములో మనవి చేస్తున్నాను. అలాగే పిల్లరా, ఈ నెల 5వ తారీఖు సాయంకాలం మరి మా పాసస్ అండ్ మా సంఘస్థుల క్రిస్మస్ వేడుక జరుగుతుంది. పాల్గొనండి, ఆత్మీయ మేలు, దీవెనలు పొందండి. ఆ రోజు మరి పాసస్కి, అలాగే ఎదవరాళ్లకు, వృద్ధులకు, వికలాంగులకు నూతన వస్త్రాలు ఇవ్వటం జరుగుతుంది. దాని కొరకు ప్రార్థించండి. అలాగే పాస్టర్స్ కూడా నూతన వస్త్రాలు ఇవ్వాలి, దాని కొరకు ప్రార్థించండి. మరి వచ్చేటువంటి ప్రజలు 300 మంది దాకా ప్రజలు పాల్గొనబోతున్నారు. మరి ఆ కార్యక్రమంలో అందరికీ భోజన కార్యక్రమం ఏర్పాటు చేయాలి. ఎక్కడ ఎలాంటి కొదవ లేకుండా, కొరత లేకుండా దేవుడు సమృద్ధిగా దేవుడు అనుగ్రహించి మహిమకరముగా ఆ కూడికను దేవుడు జరిగించినట్లుగా, మంచి వాతావరణాన్ని దేవుడు అనుకూలపరచినట్లుగా మీరందరూ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని దేవుని అడగాలని ప్రభు పేరట, ప్రభు నామములో మనవి చేస్తున్నాను. అలాగే 5వ తారీఖు మరి ఉదయకాలం నుండి సాయంత్రం వరకు మరి పాస్టర్ల ప్రార్థన కూటం జరుగుతుంది. మరి మా పాస్టర్ గారి ఆధ్వర్యంలో మరి కొంతమంది పాస్టర్లు వచ్చి ఆ ప్రార్థనలో పాల్గొంటున్నారు. మరి కొంతమంది పాస్టర్లు పంపుతామంటున్నారు. మరి రండి, కలిసి ప్రార్థన చేసుకొని ఆత్మీయ మేలు, దీవెనలు పొందాలని ప్రభు పేరట, ప్రభు నామములో మనవి చేస్తున్నాను. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతి అంశమునకును కూడిన మనందరికీ దేవాని మరుడు ప్రతాత్మ సల పరిశుద్ధులకును ఆయన రాకడ వరకు తోడి నడిపించి, దీవించి, సంరక్షించి, కాపాడి దీవించునుగాక. ఆమేన్.